G6 నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా ఈరాల మండల కేంద్రంలో మనం అంగన్వాడీ వర్కర్ల సమ్మె ఈరోజు 30 రోజులు కావస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తెలంగాణలో కంటే ఎక్కువ జీతం ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే అంతేకాకుండా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, దీంతో పాటు మరో డిమాండ్తో 3 డిమాండ్లు ప్రభుత్వానికి వీళ్ళు విన్నవిస్తున్నారు. ఆ డిమాండ్లు నెరవేర్చేంత వరకు మా సమ్మె విరమించేదే లేదని వాళ్ళు నుండి సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం. మరి అదే ఎస్మా చట్టాన్ని మా అంగన్వాడీల పైన వదిలి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. మరి మా ప్రధానమైన డిమాండ్స్ను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించుకోకుండా మాకు భయప్రాంతాలకు మరి ప్రధానమైన డిమాండ్స్ కనీస వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాంట్యుటీని అమలు చేయాలి, మెయిన్ సెంటర్లుగా మార్చాలి. అదేవిధంగా మాకు ఎస్మా చట్టాన్ని జీవనం రద్దు చేయాలి. దాన్ని ఖండిస్తున్నాము. మేము మా సమస్యలు ఇప్పటికైనా మా నాయకుల్ని పిలిపించి సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో మా సమ్మెను ఇంకా మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఏమాత్రం తెలియకుండా మా మీద ఆ అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ రాష్ట్రంలో నాయకులు కూడా ఈ ఎస్మా చట్టాన్ని అంగన్వాడీలకు వర్తించదు అని లాయర్లతో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఎస్మా చట్టాన్ని కూడా భయపడుకోకుండా అదరకుండా బెదరకుండా ఈ సమ్మె పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తున్నాము. కానీ మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి మళ్ళీ మా సమస్యలు ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు, మా సమస్యలు పరిష్కరించేంత వరకు దిగి వచ్చేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగిస్తామంటారని తెలియజేస్తున్నాము.